బైబిల్ గ్రంథములోని భక్తులందరూ శ్రమలలో, కష్టములలో, ఇబ్బందుల్లో, భయంకరమైన నష్టములో, వివరించలేనంత దుఃఖములో, నష్టములో వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పారు. ఎవరైతే దేవుని స్తుతిని ఒక అవసరంగా, అలవాటుగా కాకుండా స్తుతిని ఒక అనుభవంగా, జీవిత ప్రమాణంగా మార్చుకోగలుగుతారో అలాంటి స్తుతించే వారిని దేవుడు ఏం చేస్తాడంట? విల్లుగా. అది 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 ఆ మాట చెప్పు. కొంచెం కష్టాలు అవుతున్నాయా, శ్రమలని, ఏమోనన్నా నేను మరి ఎక్కువగా దేవుని స్తుతించుకుంటాను, డ్యూటీకి వెళ్ళినా కూడా స్తుతించుకుని ఉంటాను, ప్రాణంలో కూడా స్తుతించుకుంటూ ఉంటాను, నాకు ఎందుకు ఈ శ్రమ? ఏమీ లేదు బిడ్డ, ఉంచుతున్నాడు. కొంచెం ఓపిక పట్టు. శ్రమలు అనే కొలిమిలో పెట్టి, ఇబ్బంది అనే కొలిమిలో పెట్టి నువ్వు ఉంచుటకు అనుకూలమైన మెత్తని మనిషిగా మారుస్తాడు. మంచి సమృద్ధిలో బేబచ్చను వంగో ఏసు రక్తం నిట్టారుగా నుంచుంటావు. ఏమంటే పద్దాక మన మంత్రి గారు చెప్పినట్టుగా నిట్టారుగా నించొని కొట్లాడుతానన్నట్టుగా ఇటు స్టేట్గా ఉంటాడు. ఇప్పుడు లొంగడు. చిన్న శ్రమ, చిన్న కష్టం, వంగుతాడు. సైతాన్ అనుకుంటున్నాడు కృంగాడు అనుకున్నాడు. లేదు, కేవలం వంగాం ఒక విల్లుగా, బాణంగా మారడానికి. దాని కింది వచనంలో యూదా వారిని విల్లుగా మార్చి నేను వారిని ప్రయోగింతును. గ్రీకేయులారా జాగ్రత్త. ఎవరో గ్రీకు సామ్రాజ్యం వారు, అలెగ్జాండర్ సైన్యం మాకు ఎదురు లేదని, మాకెవడు రాలేడని, ప్రపంచాన్ని వేసేస్తామని గ్రీకేయులు విర్రవీగుచున్నారు. ఓ గ్రీకుల సామ్రాజ్యమా, ఎగురుచున్నటువంటి, ఎగరిసి పడుచున్నటువంటి అలెగ్జాండర్ సైన్యమా, నీ మీదకి ఎవరిని ప్రయోగిస్తాను? మార్షల్ ఆర్ట్స్ కాదు, కమాండో ట్రైనింగ్ కాదు, స్తుతించేవాడిని. వాడిని కష్టాల్లో పెట్టి, బాధల్లో పెట్టి, కొలిమిలో పెట్టి, విల్లుగా వంచి నీ మీదకి ప్రపంచమును జయిస్తూ 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 వస్తున్న ఓ అప్రతిహిత గ్రీకుల సామ్రాజ్యమునకు కేవలం కష్టాల్లో, బాధల్లో, శ్రమలో స్తుతించడం బాగా వచ్చిన వాడిని ఆయుధంగా చేసి వదులుతున్నాడంట. స్తోత్రం చెప్పరే. మందు పాత్రను తయారు చేసినప్పుడు కూర్చొని మందు అంతా దాంట్లో కోరుతూ ఉంటాడంట జాగ్రత్తగా. తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి జనాలు చంపేస్తాడు. మంది ఆ టైపు కాదు, మంది ఆ టైపు కాదు. మిట్టి పడుస్తున్న రాజరికమును, ఎగిరి పడుతున్న గర్వమును, దస్యమును, అన్యాయముగా ప్రజల ప్రాణములను తీసివేయించినటువంటి ఆ యొక్క యుద్ధములను మానుపునట్లుగా దేవుడు ఎవరిని పంపుతున్నాడు? యూదా వారిని, స్తుతించే వారిని ఎలా చేసి? బాణములుగా వంచి, విల్లులుగా వంచి స్తుతి అనుభవము కలిగి కూడా శ్రమ పడుతున్న వారు ఎవరైనా ఉంటే, నేను బాగా స్తుతిస్తాను కదా, నాకెందుకు ఈ శ్రమ అని బాధపడొద్దు. కొంచెం ఓర్చుకో. నిన్ను బాధించుట ఇక్కడ టార్గెట్ కాదు, నిన్ను వంచుటకు కొంచెం హీట్ క్రియేట్ చేస్తున్నారు అంతే. వన్స్ ద ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్, యు బికమ్ ఎ వెపన్ ఆఫ్ గాడ్ in the hands of the mighty warrior for a great purpose to bring peace to the world. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వేడి చేసే ప్రక్రియ పూర్తి అయిపోతే, కొలిమి అవసరం తీరిపోతే, అది ఇక 360 రోజులు 24/7 వెలిగించే కొలిమేం కాదు. సరిపడి హీట్ వస్తే కొలిమి ఆర్పేయటమే. దేవునికి స్తోత్రం. ఇంకా గాలి కొట్టే పని లేదు, ఆ తోట తీసేయడమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హీట్ సరిపోయింది, ఓ కొట్టుకుంటూ కూర్చోం, షేప్ వచ్చే తాపేయడమే. హల్లెలూయా. యూదా వారిని బాణములుగా కాదు, విల్లుగా నేను వంచుచున్నాను. ఆమేన్. ఏం చేస్తారంటే ఎఫ్రాయిం వారిని, హల్లెలూయా చెప్పరా. యూదా వారు అంటే, ఎఫ్రాయిం వారు అంటే ఫలించేవారు. మర్చిపోతున్నారు పిల్లలు. యూదా వారు అంటే, ఎఫ్రాయిం వారు అంటే యుద్ధాలని ఎవరు చేస్తారా? డబ్బున్న వాళ్ళు, బేబచ్చ అక్కర్లేదండి బాబు. స్తుతి అనుభవం నీకుంటే, దేవుని కొరకు ఫలించే కృప పొంది నువ్వు చాలు. దేవుని రాజ్యానికి నువ్వు చాలు. ఇప్పుడు దాకా నువ్వు దేవుని యుద్ధములలో పాలు పొంది దేశమునకు విజయం తేగలిగిన అనుభవం కానీ, సాక్ష్యం కానీ ఏమైనా ఉందా? మన ఎంతవరకు వచ్చిందంటే బండి, మా యుద్ధములని మా పక్షంగా యెహోవా చేయుచున్నాడు కనుక మా గొప్ప విజయములు లభించుచున్నవి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. సార్లేవా ఎప్పుడు కూడా పరాన్న జీవి,
మా యుద్ధంలో నీ ప్రభువే చేయుచున్నాడు, మా గొప్ప విజయం దేవునికి స్తోత్రం కలుగునే కాక. సర్లే మరి నువ్వా? ఎఫ్డి అండ్ ఎఫ్ఆర్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, తెలుసా మీకు? ఎఫ్డి అండ్ ఎఫ్ఆర్ తెలీదా? ఫుల్ డైట్ అండ్ ఫుల్ రెస్ట్. వీడు ఏం పని చేయడు. మా ఫైతంలో కొంతమందిని చూసి కనిపెట్టానే పేరు. ఎఫ్డి అండ్ ఎఫ్ఆర్ అంటే ఏంటంటే ఫుల్ డైట్ ఫుల్ రెస్ట్. బలహీనుడు డాక్టర్ గారు తీసుకెళ్తే మంచి భోజనం పెట్టండి, రెస్టే ఉన్నాడు. ఆడు ఐఏఎస్ కొట్టేసినట్టు ఇప్పుడు అన్ని సకల మర్యాదలు మంచంగా ఎవడన్నాడంటే అన్ని సాగొస్తే జ్వరమంతా సుఖం లేదన్నాడంట. చేసి పెట్టేవాళ్ళుండి మంచకాడికి అందించేవాళ్ళు ఉంటే జ్వరమే సుఖం. టైం ప్రకారం పడుకుని లేపి బలవంతంగా అల్లి పెట్టేస్తుంటారు. మామూలుగా అనుకో దున్నపోతులాగా పడుండపోతే 10 రూపాయలు తేవచ్చు కదా, ఎవడ మేపుతాడు, 10 కోడి పుంజుని మేపినట్టు ఎలా అంటారు. అదే జ్వరం వచ్చేస్తే నువ్వెందుకు వెళ్తావు, నేను తెస్తాను కదా కూర్చో. అడిగి బాబాయ్ జ్వరం ఎంత మేలు చేసిందో అల్లుయ్య, దరిద్రమని. యెహోవా యుద్ధములు చేయుట వలన నీవు మేలు పొందడం కరెక్టే. మరి నెక్స్ట్ లెవెల్ ఏంటి? నువ్వు చేయాలి కదా. చచ్చిపోయిందా కానీ నెత్తుకుని తిరుగుతారా? 3 పూట్ల బలపరిచినందువల్ల బరువు పెరుగుతాం కదా, ఇంకెంత లెక్క మోతారు. 144 కీర్తన. 144 కీర్తన మొదటి వచనం. ఏదేటండి, ఏం పేరండి అది? ఎవరైనా మళ్ళీ అదే మరి అది 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 మీది అబ్బాయి, మీరు పాయింట్లు పట్టుకుంటారు, మీరు దెబ్బలు తగిలేస్తే మీకు ఇలా చేస్తేనే. నెక్స్ట్ వీక్ బైబిల్ ఎగ్జామ్ ఉంది. మరి అది నిర్ణీత మార్కులను తొక్కవచ్చు వారు కఠినముగా శిక్షించబడుదురు. రెడీనా? 1000 రూపాయలు ఫైనాన్స్ అయితే కట్టదు అనుకుంటున్నావా? అలాంటివి అయిను, నాకు తెలుసు కదా. మీకు సరిగ్గా ఉంటుంది బైబిల్లోనే. రక్తం వేయించే అక్కడ ఏమంటుంది వాక్యం అండి, గమనించారా? నాకు ఆశ్చర్య దుర్గమైన యెహోవా, ఆయన చేతులకు యుద్ధమును వేళ్లకు పోరాటమును. ఇప్పుడు ఆశ్రయ దుర్గం అనండి. ఎందుకు అవసరం అయ్యాడు మనకి ఆశ్రయ దుర్గం? మనము శత్రువు చేత తరుంబడుతున్నాం. శత్రువుతో పోరాడి గెలవలేక, కనీసం తప్పించుకునే దమ్ము లేక, పారిపోతూ కూడా ప్రభు ఇంక పరిగెత్తలేను, దొరికిపోతా నువ్వే కాపాడని ఏడిస్తే ఆయన మనకు ఆశ్రయముగా వచ్చి తన గుడారమును మన మీద కప్పి ఆడికి కంటపడకుండా దాచాడు. ఇప్పుడు ఆ గుడారంలో రెక్కల కింద సేఫ్గా ఉన్నాం మనం. ఇంతే చాలయ్యా, నాకు ఇదే చాలయ్యా, ఇక్కడే ఉంటానయ్యా, ఇంకెక్కడికి వెళ్ళనయ్యా, బాగుంది కదా. ఏమన్నాడంటే, నువ్వు బలపడేదాకి ఏర్పాటు బాబు, బలపడిన తర్వాత ఎవడైతే నా ఆశ్రయముగా నా రెక్కలెంగికి వచ్చాడో వాడికి ఇప్పుడు నేనేమి నేర్పుతాను? యుద్ధాలు నేర్పుతాను, పోరాటాలు నేర్పుతాను. ఎందుకెళ్ళి ప్రభా నువ్వే యుద్ధం చేసి కుదరదు నాన్న. నువ్వు జీవితాంతకాలం ఎఫ్డిఎఫ్ఆర్ అంటే అవ్వదు. నువ్వు శ్రమలో ఉన్నావు, బాధలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, తరం పడుతున్నావు, ఏదో రెక్కలకి పెట్టాం, బలమైన ఆహారం ఇచ్చావు, ఏమంటే కడుపునిండా పాలు పోసాం, ఎముకల్లో మూలుగు బలిసింది, నువ్వు సెట్ అయ్యావు. ఆ తర్వాత కూడా నువ్వు ఇంకా రెక్కల కింద ఉంటే ఎలాగవుతుంది? బయటిరా, నీ చేతులకు యుద్ధము నీ వ్రేళ్లకు నేర్పాలి. ఎవరు నేర్పుతున్నాడు? ఆయనే. ఎవరైతే ఆశ్రయం ఇచ్చాడో, ఎవరైతే కాపాడాడో, శత్రువు చేతికి చిక్కకుండా నిన్ను సంరక్షించాడో, ఈ రెక్కల నీడలో బలపడ్డావుగా, ఈ రెక్కల కింద కొంచెం స్థిరపడ్డావుగా, కొంచెం పుంజుకున్నావు కదా, మరి ఏం చేస్తావు? శక్తి అంతా చచ్చిపోయిన తర్వాత పొలానికి ఎరువు అవుతాను కానీ ప్రభా, బతుకున్న తర్వాత పొలంలో పనిచేయను ప్రభా. కష్టపడి చెమటోడ్చి పనిచేసిన వాడే రేపొద్దున ఎరువు అవుతాడు. ఇప్పుడు వాడు వేస్ట్.
₹10 పని చేయకుండా ఒక మూల కూర్చుకున్నట్టు వ్యవసాయం అవుతుందండి. సోమరి వాడంట అందరూ చేలోకి వెళ్తుంటే పడుకుని పోతాడంట. ఏది దున్నప్పుడు కానీ నాట్లప్పుడు కానీ కలుపు తీతలు కానీ ఎప్పుడు వెళ్ళడంటాడు. కోతరికి మాత్రం లేచిపోతాడు అందరితో పాటు కత్తేసుకొని కోద్దాం అవుతాడు. విత్తిందే ఉంది కోసేయడానికి. కాకపోతే విత్తకపోయినా మొలిచేసే కొన్ని ఉన్నాయి, ముండ్ల పొదలు గచ్చ పొదలు, అవన్నీ కోసుకొని ఇంటికి తెచ్చుకుంటాడు. అవుతాడు సౌరుడు. మరి మనం చురుకైన వాళ్ళంగా ఉండాలి. యుద్ధమునకు సిద్ధపరచబడ్డ ఆయుధములుగా మనం ఉండాలి. యూదా వారిని నేను విల్లుగాను, ఎఫ్రాయిము వారిని బాణములుగాను తయారు చేస్తున్నాను. ఒక మాట ఒప్పుకుంటారా మీరు? దేవుడు నాకు ఆహారమును తయారు చేయువాడు అనండి. చాలా విశ్వాసం మీకు. రెండో, దేవుడు నన్ను ఆయుధముగా తయారు చేయువాడు అనండి. రెండోది కూడా నచ్చిందా? అదైతేనే కరెక్ట్. అరణ్యములో సింహమునికి ఆహారం ఇచ్చువాడా, అరచు పిల్ల కాకిచ్చువాడా, కొండ తెరనిచ్చువాడా, మంచి గోధుమనిచ్చువాడు. ఈ రెఫరెన్స్లన్నీ తిండికి సంబంధించిన ఎంత కంటతానో మంచిదే. మరి నెక్స్ట్ ఫేజ్ ఏంటి? రెక్కల కింద చేరేవు, ఆశ్రయం పొందావు, బలం పొందావు, సేద తీరావు, నూతన బలం, నూతన శక్తి వచ్చింది. ఏం చేస్తావు మరి ఎక్కువగా అరిగించుకునేది ఆ శక్తితో? ఏం చేయాలట? విల్లుగా వంచబడాలి, బాణములుగా తయారవ్వాలి. ఆయన అంటాడు, నేను వాడిని ప్రయోగిస్తాను రా. నీ మీద ఎంత నమ్మకం? ప్రతి పార్టీలో ఒక ట్రబుల్ షూటర్ ఉంటాడు. సంక్లిష్టమైన పరిస్థితికి ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు విలేకరుల సంబంధించిన కాళ్ళు వదులుతారు. అమ్మో విలేకరులు మనం పీకుతుంటారు బాబాయ్, చంపేస్తారంటే ఒక ఉంటాడు, పేర్లు మనకి ఎందుకు కానీ వాళ్ళు వదులుతారు. ఇంక విలేకరులు అలిసి పోవాలి, లేకపోతే తేమలతో మెట్లు వచ్చేస్తుంది నీకు. అది ఏంటి అడిగినా ఇటు చెప్పేది చెప్తాడు. ఆడికే కాళ్ళలో ఏళ్ళలో మెలికేసి ఎదురుదాడి చేసేసి అరిచేసి కొట్టేసి వాళ్ళు వెళ్ళి, సర్లే సార్ వెళ్ళొస్తాం సార్. విలేకరులే ముప్పు తిప్పలు పెట్టేసి నాయకులు కొంతమంది ఉన్నారు. ప్రతి పార్టీకి ఒకరు ఇద్దరు ఉంటారు. వాళ్ళని పార్టీ కష్టాలు ఉన్నప్పుడు విలేకరులు పీక్ తినేస్తారంటే వాళ్ళని వదులుతారు. సాతాను కార్యములు ఎక్కువ జరుగుతున్నప్పుడు, ప్రజలు పాడైపోతున్నప్పుడు, భయంకరమైనటువంటి సమస్యలలో దేవుని రాజ్యం చిక్కుకున్నప్పుడు ఆయనట గ్రేకేయుల మీద నిన్ను ప్రయోగిస్తాడట. ఎంత మంచి భాగ్యం అన్నది. నువ్వు ఒక ట్రబుల్ షూటర్గా మారడం ఎంత ఆశీర్వాదకరం. రెండు సంఘాల మధ్య కానీ సమాజం మధ్యలో కానీ సమాధానం కోల్పోయినప్పుడు నువ్వు ఒక సమాధానకర్తగా ఉండడం ఎంత ధన్యకరం. దేవుని వాక్యంలో అలా వ్రాయబడి ఉంది. యూదా వారిని విల్లులుగా వంచుచున్నాను, ఎఫ్రాయిం వారిని బాణములుగా తయారు చేస్తున్నాను. ఆ మాట చదవండి, హెబ్రీ పత్రిక 1:7. ఓ 2-3 రకాల ఆంగ్ల బైబిల్ ఉంటే చదవండిరా. అక్కడ పదం పట్టుకోవాల్సింది ఏంటంటే గాడ్ ఈజ్ మేకింగ్. ఆమేన్. హూ మేకెత్, ఎవరిని? ఏంజల్స్ని కానీ వీళ్ళని కానీ ఏం చేస్తాడంట? ఆయన తన దూతలను వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను చేయుచున్నాడు. అక్కడ స్పష్టంగా వాడబడుతున్న పదం గాడ్ ఈజ్ మేకింగ్ అంటే తెలుగులో స్పష్టంగా ఆయన తయారు చేయుచున్నాడు. ఆమేనండి. తన సేవకులను ఎలా తయారు చేస్తాడంట? వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను తయారు చేస్తున్నాడట. స్తోత్రం చెప్పండి. వరుసగా చెప్తామా? యూదా వారిని విల్లులు గాని, ఎఫ్రాయిం వాళ్ళకి బాణములు గాను, తన సేవకులను వాయువులు గాని అగ్ని జ్వాలలు గాను తయారు చేయించున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అనుకుంటారు, దేవుడు నన్ను ఇంకా వాడుకోవట్లేదు, నన్ను ఇంకా వదల. టైం ఉంది నాన్న, ప్రాసెస్లో ఉన్నావు, నువ్వు తయారవుతున్నావు. ఇంకా చివరికి వస్తుంది నీకు పొదను పెడుతున్నాడు, వదలటమే. ఇంతకాలం దేవుని స్థితిలో కనిపెట్టావుగా, నన్ను దేవుడు వాడుకోడా, నాకు అవకాశం రాదా, నేను ఇలా ఉండిపోవటమేనా,
నీ నిష్ప్రయోజనం. నీకు ఆశ ఉందో చూసావు, వాడబడాలని, దేవుని మహింపరచాలని, నీలో పరలోకానికి సంబంధించిన కొంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టు లెక్క, డౌట్ లేదు. లేదా నీకు ఆ ఆలోచన సోయరాదు. కొంతమందికి 20-30 సంవత్సరాలు అయినా నేను కూడా దేవుని పని చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి, దేవుని చేతిలో వాడబడాలి, ఇలాంటిదే ఫీలింగ్ ఉండదు అడిగి. వైట్ పేపర్ను పెన్నట్టుకు వచ్చిన అందరికీ మార్కులు ఎత్తారు తప్ప వీడు వాడబడ్డు. అడిపితే వాల్యుయేషన్ అతట్లే ఫీల్ అవుతాడు. ఆడి మార్కులు ఎవరికి కావాలి అసలు, ఆడు ఎవరిని పట్టించుకోడాడు, ఆయన కూడా ఎవరు పట్టించుకోరు. పొద్దు నుంచి రాత్రి దాకా టీవీలో 50 ప్రసంగాలని 50 మందికి మార్కులు ఎత్తాడు కూర్చొని. ఎవరికి కావాలి మార్కులు? ఈ వాక్యం పలానా దైవజుడు చాలా బాబు ఇతను కూడా చెప్పాడు, కానీ అతనైతే అబ్బా ఇప్పుడు ఇంతకీ నీ సంగతి ఏంటి? పరిపూర్ణ వ్యర్థుడు, బిగ్ జీరో. దేవుడట మనల్ని ఆయుధములుగా మలచుచున్నాడు, తయారు చేస్తా ఉన్నాడు. వాడబడవలన ఆశ కలిగి, భారము కలిగి, ఆసక్తి కలిగి, దేవుని సమయం ఇంకెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఈ శుభదినాన్ని నేను ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను. వాగ్దానముగా ప్రవచనం ఎత్తుచున్నాను. నిన్ను దేవుడు తయారు చేస్తున్నాడు, మేకింగ్ ప్రాసెస్లో ఉన్నావు. ఇవ్వాలి కదా రేపు నిన్ను దేవుడు ప్రయోగించబోతున్నాడు. నువ్వు ఒక అద్భుత బాణమై మెరుపు వలె నువ్వు వాడబడి ఫలితము రాబట్టే దినము ఎంతో దూరంలో లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను బాణాలు ఎలా ఉంటాయి తెలుసా? మెరుపులా ఉంటాయి. చూడండి వచ్చిన ఎక్కడ 14 యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణములు. అది మెరుపు వలె అంటే ఏంటి తెలిసిన? మెరుపుని అత్యధిక వేగానికి ప్రతీకగా చెబుతారు. మెరుపు వేగంతో, ఒరిజినల్గా సైన్స్ భాషలో కాంతి వేగం. మెరుపు అంటే కాంతి కదా. దాంతోపాటు పుట్టిన తిరిగ్గా వచ్చేది సౌండ్. ధ్వని వేగం తక్కువ, కాంతి వేగం చాలా. అంటే ఈ బాణములు తయారవ్వడానికేమో ప్రాసెస్ మెల్లిగా తయారవుతున్నారు, కానీ వదిలినప్పుడు మాత్రం మెరుపు వేగం తెలిపే టార్గెట్ రీచ్ అవుతుందంట. మోర్ దాన్ మిసైల్ అండ్ టార్పెడోస్. నీకు తెలిసిన ఆయుధం పేరు పెట్టుకో. యు ఆర్ మోర్ దాన్ దాట్. నీ ఒక దేవుని చేతిలోని విల్లై బాణమై మెరుపు వేగముతో శత్రువుని అటాక్ చేయబోతున్నావు. మళ్ళీ చెప్తున్నా, మన టార్గెట్, మన ఆయుధములు, మన యుద్ధములు శరీర సంబంధమైనవి. 2వ కొరింథీ పత్రిక 10:4 ప్రకారం మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగినవి. స్తోత్రం చెప్పండి. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగినవి. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈతమట్టలు ఊపుచున్నాం. ఏం చేస్తున్నాం? వేలం పాటలు వేయిచున్నాం. ఏం చేస్తున్నాం? స్తుతించే వారిని ఆటంకపరుచుచున్నాం. ఇందుకురా ఈ పనులన్నీ మానేయండి. మరి ఏం చేయమంటావు? బాణములుగా తయారవు. దేవుని యుద్ధములు చేయాలి, నువ్వు దేవుని కొరకు వాడబడాలి, దేవుని పని చేయాలి. ఆయన భౌతిక, ప్రాపంచిక, రాజకీయ యుద్ధములను మాన్పి ప్రజల ధనమాన ప్రాణములు కాపాడి ఆత్మను రక్షించుటకై ఆత్మీయ పోరాటములు చేయుటకు నిన్ను రేపుచున్నాడు. యుద్ధమునకు రేపుచున్న రాజు ఎవరిని వాడుతున్నాడు? ఎఫ్రాయిము వారి, యూదా వారిని విల్లులుగాను, ఎఫ్రాయిము వారిని తన సేవకులను అగ్ని జ్వాలలుగా తయారు చేస్తున్నాడు. యూదా వారంటే స్తుతించేవారు, ఎఫ్రాయిం వారంటే ఫలించేవారు, సేవకులంటే ఒక సమర్పణ కలిగి ఆయనకి అప్పగించుకున్నవారు. వీళ్ళందరినీ దేవుడు ఇలా తయారు చేస్తున్నాడు, ఆయుధములుగా తయారు చేస్తున్నాడు. అట్లా ఆదివారం అండి, ఇవాళ పామ్ సండే అండి. ఇవాళ ఏంటండి స్పెషల్? హోసన్నా అందామా? కానీ ఈరోజు అన్న అందామా? రోడ్డు ఎక్కేద్దామా? నేను మాటలు పడేస్తా అటుకు మీదట. నెక్స్ట్ ఇయర్కి మన నేను అంటున్నాను, శాశ్వతంగా పడేయండర్రా మీ దండం. ఎందుకురా అయ్యి? నిన్నే ఒక విల్లుగాను, బాణముగాను, అగ్ని జ్వాలగాను దేవుడు తయారు చేద్దామంటూ ఇంకా మాటలు పట్టుకొని అటుకు మీద దాచేసి తాసుపాములు వచ్చేసి నీకు ఇంటికి అన్నీ మళ్ళీ ప్రార్థన చేసి నూనె ఇమ్మంటున్నాడు. ఎందుకంటే అది పావుగట్టు రాకుండా చల్లుతాడంట.
అన్ని పిచ్చి పనులే, చిన్నపిల్లలే, సండే స్కూల్ బుద్ధులే, చూడ్డాకేమో పెద్ద మనుషులు. అందుకని 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు పట్టుకొని యేసుప్రభు వారు, మీరు పిలుపులాటలు ఆడుకొని పిల్లకాయలు పనులు, వాళ్ళు బీబీ పేరు యు ఆర్ స్టిల్ at 30s, you know, we are 70s. How dare you to make a comment like that? అంటే మీరు పిల్లకాయల్లో ఉన్నారని యేసుప్రభు చాలా బాధ, చాలా ఫీల్ అయిపోయారు. ఈగో సట్ అయిపోయింది ఒకడికి. చెప్పండి, మనం ఏం చేద్దాం? ఆయుధాలుగా తయారవుదామా? దేవుని చేతులకి అప్పగించుకుందామా? మరి వంచుచున్నప్పుడు హాయిగా ఉంటుందా? ప్రాసెస్ నీకు అంగీకారం అయితే, ప్రాసెస్ నీకు ఇష్టమైతే, నీవు అప్పగించుకొనగలిగితే తప్పనిసరిగా గొప్ప విజయాన్ని దేవుని చేతుల్లో పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. నువ్వు ప్రయోగించబడుతున్నప్పుడు, బాణముగా కానీ విల్లుగా కానీ మరో విధంగా కానీ ప్రయోగిస్తున్నప్పుడట శత్రువులకి ఏం జరుగుతుందో తెలుసా? చూడండి విషయం. యెహోవా వానికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణం మెరుపు వలె. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్నొక్కడిని అనాథం చేసి నీ సావును మరి పంపించాం, జాగ్రత్తగా యుద్ధం చేసి రావాలి. ఈ బాణమును ప్రయోగించినప్పుడు, ఈ విల్లును వాడుతున్నప్పుడు ఆయన తానే ప్రత్యక్షమవుతాడంట. శత్రుడికి ఎవరు కనపడతాడు? చాలు, మనం అనుకున్నాడు చెలరైపోయి వస్తాడు. ఇప్పుడు ఎవరు కనపడతాడు? ఏయ్ ఎలా అమాలేకులు చంపు అని దేవుడు సౌలుకి ఆజ్ఞాపించాడు. ఆపలేదు. సౌలును యెహోవా యుద్ధ భూమి వరకు సాగనంపెను అని రాసింది. ఎంత గొప్ప దేవుడు అండి. చెప్పిన పని చేయాలి, లేకపోతే పోతాం. మరి ఊరినే అయిపోతాను, రాజుగారు అభిషేకం ఎలా అంటే కూడా కరెక్టే యాక్చువల్గా. కానీ దగ్గరుండి బలపరిచి ప్రోత్సహించి అతనితో స్వయంగా యుద్ధ భూమి దాకా వచ్చి, ఎంత మంచి దేవుడు కదా. నిన్ను వంచి, ఆమేన్, శ్రమల కొలిమిలో కష్టాలు నిన్ను వంచి, నిన్నొక బాణముగా, నిన్నొక విల్లుగా తయారు చేసి శత్రువు మీదికి వదులుచున్నప్పుడు శత్రువుకి ఆయనే ప్రత్యక్షమవుతాడంట. అక్కడ చూడండి, దేవుని బిడ్డలారంత చక్కని మాట రాశాడు. మేలుపోలే ప్రభుకి యెహోవా బాకానాదము చేయించు, దక్షిణ దిక్కున వచ్చి గొప్ప సుడిగాలతో బయలుదేరు. ఒకవైపు నుంచేమో ఆయన ప్రత్యక్షమవుతాడు, ఇంకొక వైపు నుంచేమో సుడిగాలు వస్తుంది, మరొక వైపు నుంచేమో బాకానాదము స్వయంగా దేవుడు చేస్తున్నాడు. ముప్పేట దాడి. నువ్వు నమ్మితే ధైర్యంగా ముందుకు వచ్చేయటమే. అంటే నాకు కూడా ఇష్టమే కానీ నాకు ఎందుకో కొంచెం భయంగా ఉంటుందని. అక్కర్లేదు, ఆయన ప్రయోగించినప్పుడు అక్కడ ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయనే స్వయంగా బాకానాదం చేస్తాడు, స్వయంగా సుడిగాలను రప్పిస్తాడు. ఇన్ని వైపులా నీకు సపోర్ట్గా తను ఉంటాడు. నువ్వు వాడబడితే నీకు విజయం, పరలోకంలో నీకు గొప్ప స్థానం కలుగుద్ది. కనుక ఇది మట్లాదివారం అని, ఈ దినమున అందరము కూడా ఆకులతోనూ పూలతోనూ రావాలని, గాడిదలను తేవాలని, బట్టలు నేల మీద పరవాలని దండం పెడతా. ఈ రోజున ఏం చేయాలంటే ఆయనకు బాణములుగా, విల్లుగా, ఆయుధములుగా మనం తయారవ్వాలి. నిన్ను దేవుడు ధైర్యంగా, సంతోషంగా ప్రయోగించగలగాలి. అలా దేవుని చేతిలో ఒక ఆయుధం అయిపోవాలి, ఒక బాణం అయిపోవాలి. ఆ దినమే కనుక వస్తే, నిన్నే ప్రయోగించే క్షణమే వస్తే, సేవకు నిన్ను పంపే గడియ వస్తే నీ పక్షంగా ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయనే స్వయంగా బాకానాదం చేస్తాడు. సుడిగాలి పంపించి నేను వాడి పక్షంగా ఉన్నానని ప్రపంచానికి ఒక మెసేజ్ పంపుతాడు. వేరే విజయముద్రను ఊరేగిస్తాడు. యేసురాజు నిన్ను తన ఆయుధముగా చేసి వాడుకొనుగాక.